హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ జల్లు 49వ భాగాన్ని వినేద్దాం. నిషా తనని తాను చూసుకొని తను సేఫ్గానే ఉన్నానని కన్ఫర్మ్ చేసుకుంది. అసలు నన్ను ఆ మైకేల్ నుండి ఎవరు ఎలా తప్పించారని ఆలోచిస్తూ అప్పుడే అక్కడికి వచ్చిన అభిని చూడగానే తనే కాపాడాడు అనడానికి గుర్తుగా అభి చేతికి గాయం కనపడింది. మైకేల్ని కొట్టినప్పుడే అభి చేతికి దెబ్బ తగిలింది. ఇంకా గాయం నుండి బ్లడ్ వస్తుంటే కంగారుగా అభి చేతిని పట్టుకొని రక్తం వస్తుంది అభి అంది నిషా. వస్తే రానివ్వు అంటూ నిర్లక్ష్యంగా నిషా చేతిలో నుండి తన చేతిని లాగేసుకున్నాడు కోపంగా. ప్లీజ్ అభి, కోపంగా ఉంటే నన్ను కొట్టు, అంతేగాని ఇలా చేయకు అంటూ కన్నీళ్లతో అభిని చూసింది. అభి చిరాగ్గా ఇప్పుడెందుకు ఆ ఏడుపు అని, ఇప్పుడేంటి నా చేతికి కట్టు కడతావా, సరే కట్టు అంటూ చేతిని నిషా ముందుకు చాపాడు. నిషా గబగబా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి గాయం క్లీన్ చేసి కట్టింది. చాలా థ్యాంక్స్ అభి, నన్ను కాపాడావు ఆ నీచుడి నుండి అంది చిన్నగా. అది నా బాధ్యత, దానికి థ్యాంక్స్ చెప్పనవసరం లేదు అన్నాడు ఏటో చూస్తూ. ఒక్కసారిగా అభిని హత్తుకుంది నిషా. అది ఊహించని అభి షాక్ అయ్యాడు. నాకు చాలా భయం వేసింది అభి, వాడి చేతిలో నా జీవితం నాశనం అవుతుంటే నన్ను నేను కాపాడలేకపోయాను అంది బాధతో కన్నీళ్లు పెడుతూ. నిషా కన్నీళ్లు చూసి అభి మనసుకి కష్టంగా అనిపించింది. తన తప్పు లేకుండా ఎందుకు బాధ పెడుతున్నా తనని అని ఆలోచనలో పడ్డాడు. జరిగిన దానిలో నిషా తప్పు లేదు. తమ పెళ్ళికి కూడా తనతో పాటే నిషా కూడా బలవంతంగా చేసుకునే పరిస్థితి కలిగింది. అది గతం, ఇక మార్చాలన్నా మారదు అని స్థిర నిర్ణయానికి వచ్చాడు అభి. ఇక నుండి నువ్వు నా వెంటే ఉండు, ఒంటరిగా ఉండకు, అయినా తప్పు నాదేలే, నిన్నలా ఒంటరిగా వదిలి రావాల్సింది కాదు, ఇక వదలను, సరేనా, ఏడవకు అంటూ కన్నీళ్లు తుడిచి తలనిమిరాడు అభిమానంగా. వారి పెళ్లి తర్వాత మొదటిసారి అభి తనపై అంత అభిమానం చూపించడం చాలా సంతోషంగా ఉంది నిషాకి. అలాగే గట్టిగా హత్తుకుని నిజంగా నన్ను వదలవు కదా బావా అంది ప్రేమగా. లేదు వదలను, పద రెస్ట్ తీసుకో, నేను పక్కన ఆమెకు వంట చేయమని చెప్తానులే, తీసుకొస్తా అని బయటికెళ్ళాడు అభి. నిషా సంతోషంగా చూసింది వెళ్తున్న అభిని. నా బావ నన్ను ఇక వదలడు, నాతోనే ఉంటాడు, నాకది చాలు, ఇంకేమీ వద్దు అనుకుంది మనసులో. అభి భోజనం తెచ్చాక నిషా ప్లేట్లో పెట్టి అభి చేతికి గాయం అవడంతో తనే తినిపించడానికి నోటి ముందు పెట్టింది. తిను బావా అంటూ. నిషాని చూసి ఏమీ అనకుండా నోరు తెరిచాడు అభి. ఎంతో ఇష్టంగా అభికి మొదటిసారి తినిపించింది నిషా. ప్రేమిస్తే ఇలా మనం ప్రేమించే వాళ్ళకు చేసే ప్రతి పనిలో ఇంత ఆనందం ఉంటుందా అనుకుని తనలోని తాను క్వశ్చన్ చేసుకుంది నిషా. మనం ప్రేమించేవారి కంటే మనల్ని ప్రేమించేవారు పక్కన ఉంటే ఇంతలా ఆరాటపడతారా మన కోసం, అసలైన ప్రేమంటే ఇదేనేమో అనిపించింది అభికి. నిషాని మొదటిసారి ఇష్టంగా నా భార్య అనే దృష్టితో చూశాడు అభి. ఆమె చాలా అందంగా కనిపించింది. తినిపిస్తూ అభి వైపు చూసిన నిషాకి అభి తననే చూస్తూ ఉంటే ఆ చూపుకి సిగ్గుగా అనిపించింది. ఒక ఆడపిల్లగా తను సిగ్గుపడడం ఇదే ఫస్ట్ టైం. నువ్వు కూడా తిను అన్నాడు అభి చిన్నగా. మీరు తినేయండి, తర్వాత తింటా, నా ఎంగిలి ఎలా అంది తలదించేసి. అభి చిన్నగా నవ్వి నిషా చేతిని పట్టుకుని తన నోటి దగ్గర పెట్టి తిను పర్వాలేదు అన్నాడు. నిషా అబ్బురంగా అభిని చూస్తూ తిన్నది. తినేసి బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అభి. ఇంతకు ముందు బుజ్జి రూపమే కదలాడేది అభి మనసులో, కానీ నిషాని తన సొంతం చేసుకున్న తర్వాత అభికి ఎప్పుడూ నిషానే తన కళ్ళ ముందు కదలాడేది. ఆ విషయం అతనికి నచ్చకే నిషాని ఫేస్ చేయక మొహం చాటేసేవాడు. కానీ ఎప్పుడైతే నిషాని మైకేల్ చేతిలో చూశాడో అప్పుడే అభికి తన సొంతమైంది తన నుండి దూరం అవబోతుందనే ఆలోచన అతనిలో కట్టలు తెంచే ఆవేశం కలిగి అంతలా కొట్టగిలిగారు మైకేల్ని. నిషాకి ఏదైనా అయ్యుంటే అనే ఆలోచన అభిలో బాధ, కోపం, భయం కలిగింది. తను కళ్ళు తెరిచే వరకు చాలా టెన్షన్ పడ్డాడు అభి. నిషా లేవగానే తనని గట్టిగా హత్తుకోవాలనిపిస్తుంటే నిషా మనసులో నేను లేని కృష్ణ ఉన్నాడు అనే అపోహతో తన ఫీలింగ్స్ని బలవంతంగా ఆపుకొని కావాలనే బయటికి వెళ్ళిపోయాడు అభి. ఇప్పుడు నిషా కళ్ళల్లో తనపై ఉన్న ప్రేమ చూశాక అభికి చాలా ఆనందంగా ఉంది. తన భార్య మనసులో తనే ఉన్నాడని ఆ క్షణం అభికి ప్రపంచం చాలా అందంగా కనపడింది. ఎటో ఆలోచిస్తూ నిషా వచ్చి తన పక్కన కూర్చున్నా గమనించలేదు అభి. తనేమైనా మాట్లాడతాడేమో అని ఎదురు చూస్తున్న నిషాకి అభి పట్టినట్టు కూర్చోవడం చూసి ఇందాక తనలో అంత అభిమానం చూపించడం కేవలం జాలితోనా అనుకోగానే మనసు బాధగా మూలిగింది. అభి తన ఆలోచనలో ఎప్పటికో బయటకు వచ్చి నిషా కోసం చూశాడు. తను పడుకోవడం చూసి ఇదెప్పుడొచ్చింది అని ఆశ్చర్యపోయి నేను అంతలా ఆలోచిస్తూ ఉండిపోయానా, తను వచ్చింది కూడా తెలియకుండా అనుకుని చిన్నగా నవ్వుకొని లైట్ ఆపేసి వచ్చి నిషా దగ్గరికి జరిగి వెనక నుండి తనని హక్ చేసుకుని పడుకున్నాడు అభి. అభి అలా హక్ చేసుకోవడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచి తల వెనక్కి తిప్పి అభిని చూసి బావా అంది చిన్నగా. ష్ అన్నాడు నిషా మెడ మీద పెదాలతో రాస్తూ. నిషాకి నరాలన్నీ జువ్వుమనిలాగాయి. బావా అంది కష్టంగా. ఏంటే అన్నాడు మత్తుగా. అది నువ్వు అంటూ ఆపేసింది అడగలేక. నిషాని తన వైపుకి తిప్పుకొని నీకిష్టం లేదా అన్నాడు. అది కాదు,
నేనంటే నీకు ఇష్టమేనా, లేకపోతే నేను నీ భార్య కాబట్టి అడ్జస్ట్ అవుతున్నావా అంది. నీకేమనిపిస్తుంది? నేను నీ మీద చూపించేది ప్రేమ లేక కోరికో తెలియట్లేదా అన్నాడు అభి. నిషా అభినే చూస్తూ అతని కళ్ళల్లో తనపై కనపడుతున్న ప్రేమకి, అభికి తనపై ప్రేమ ఉందని చాలా హ్యాపీ ఫీల్ అవుతూ అభి దగ్గరగా జరిగింది. నిషా నడుముని పట్టుకొని ఇంకా దగ్గరికి లాక్కొని, సారీనే, ఆ రోజు మందు మత్తులో నీకు ఇష్టమా కాదా కూడా తెలుసుకోకుండా నీతో అలా ప్రవర్తించాను. నిజంగా నాకు అసలు ఏం చేశానో కూడా గుర్తులేదు అన్నాడు సిన్సియర్గా. నాకు తెలుసు బావా, నీకు ఆ రోజు మత్తు బాగా ఎక్కేసిందని, అందుకే అలా చేసావని కూడా నాకు తెలుసు. దానికి నువ్వు బాధపడాల్సిన పని లేదు. నువ్వేమీ పరాయిదానితో అలా ప్రవర్తించలేదుగా, నీ భార్యనైన నాతోనేగా అంది అభి చెంపను ప్రేమగా తాకుతూ. ఐ లవ్ యూరా అంటూ నిషా నుదుటిపై ముద్దు పెట్టుకుని హగ్ చేసుకున్నాడు గట్టిగా. నిషా ఆనందంగా ఆ కౌగిల్లో కరిగిపోయి వారి సంతోషాన్ని ఒకరితో ఒకరు పంచుకుంటూ పూర్తి స్రోతో భార్యాభర్తలుగా ఒకటిగా మారారు. గిర్రున 3 నెలల కాలం తిరిగేసింది. శ్రావణి పూర్తిగా కోలుకుంది. బుజ్జి ప్లాన్ చేసి చంటి శ్రావణులకు హనీమూన్కి సిమ్లా పంపింది. బాబుని తన దగ్గరే పెట్టుకుని ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేయమని పంపించింది. అక్కడ వారికి కావాల్సిన అకామిడేషన్ అంతా అరేంజ్ చేశాడు కృష్ణ. చంటి శ్రావణి ఫ్లైట్ ఎక్కించి వచ్చేశాడు కృష్ణ. ఇంట్లోకి రాగానే హాల్లో పిల్లలిద్దరితో పాటు బుజ్జి కూడా చిన్నపిల్లల వాళ్ళతో కలిసిపోయి ఆడుతుంటే కృష్ణ నవ్వుతూ చూస్తూ నిలబడ్డాడు గుమ్మంలో. సిమ్లాలో ల్యాండ్ అయిన చంటి శ్రావణిలు కారులో వారి కోసం బుక్ చేసిన కాటేజ్కి చేరుకొని ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకుంటారు. ఈవినింగ్ దగ్గరలోని ప్లేస్ చూడడానికి వెళ్తారు. అక్కడ ఉన్న లేక్ మంచుతో గడ్డ కట్టి తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది. చలికి వణుకుతున్న శ్రావణిని వెనక నుండి హక్ చేసుకున్న చంటి, ఇప్పుడు చలి వేయలేదులే అంటాడు కన్ను కొట్టి. శ్రావణి సిగ్గుతో తలదించేస్తుంది. అక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ గడుపుతారు చాలాసేపు. ఆ చల్లని రాత్రి పక్కన అందమైన భార్య ఆగడానికి ఇప్పుడు ఏ అడ్డు లేదు వారి మధ్య. అందుకే ఇక ఆలస్యం చేయక చంటి శ్రావణిని ఎత్తుకుని బెడ్ పైన చేర్చి తన పక్కన పడుకుని దగ్గరికి తీసుకుని, నీకు ఇష్టమేనా అని అడుగుతాడు తన కళ్ళలోకి చూస్తూ. పెళ్లి జరిగిన ఇన్నాళ్ళలో ఏ రోజు తన సుఖం కోసం ఆలోచించక తన ఆరోగ్యమే ముఖ్యమనుకుని తన్ని పసిబాబులా చేసుకున్న భర్తని ఏ భార్య దూరం పెడుతుంది? ఆ ప్రేమకి ఎవరు దాసోహం అనరు. ఒకరు తన ప్రేమించిన వ్యక్తి కోసం ప్రాణాన్ని తను ప్రాయంగా వచ్చేయడానికి సిద్ధపడితే మరొకరు ఆ ప్రేమమూర్తి ప్రేమకు జీవితకాలం బానిసగా ఉండడానికి సిద్ధపడతారు. ఆ జంటకి ఆ రేయి తొలిరేయిగా మారింది. ఇద్దరి ప్రేమకు హద్దులు చెరిపి ఎల్లలేని వారి ప్రేమను ఒకరినొకరు తెలుపుకుంటూ ప్రేమనంతా వెన్నెల్లా కురిపించుకుంటారు. వేకుజామ వరకు తీయని ప్రణయ కలహంలో మునిగి తేలి అలసిన దేహాలకి నిద్రను కానుకగా ఇస్తారు చంటి శ్రావణిలు. అభి నిషా రోజు ఇంటి పనులు షేర్ చేసుకుంటూ వర్క్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఆ ఇద్దరిలో కాస్త కూడా డబ్బు, అహం కానీ స్టేటస్ కానీ మచ్చకైనా లేవు. చెప్పాలంటే ఇప్పుడు వారు కొత్తగా పుట్టినట్టుంది. కష్టపడి సంపాదించిన రూపాయి విలువ తెలుసుకున్నారు. తండ్రుల సంపాదనతో స్టేటస్ చూసుకుంటూ ఇన్నాళ్ళు ఎంజాయ్ చేశామని పొగరు కూడా బ్రతుకు తమది కాదు, ఇప్పుడు బ్రతుకుతున్నదే అసలైన లైఫ్ అని బాగా అర్థమైంది అభి నిషాలకి. టీ ఎస్టేట్లో తేయాకు కట్ చేసి తెచ్చి అక్కడ పెట్టి నీరసంగా అలాగే కూర్చుండిపోయింది నిషా. 2 రోజుల నుండి తనకు అనీజీగా ఉంటుంది, కానీ పెద్దగా పట్టించుకోలేదు. తన మొహం చూసి ఏమైందిరా అని అడిగాడు అభి నిషా పక్కన కూర్చొని. ఏమో బావ, నీరసంగా అనిపిస్తుంది, నా వల్ల కావడం లేదు అంది అభి భుజంపై వాలి. సరే, నువ్వు ఇక్కడే నీడలో కూర్చో, నేను చేసేస్తాను నీ పని కూడా అంటూ లేచి వెళ్ళి వాటర్ తెచ్చి నిషాకిచ్చి అక్కడ సూపర్వైజర్కి రిక్వెస్ట్ చేసి నిషా వర్క్ కూడా తనే చేసేశాడు. ఫ్యాక్టరీకి వెళ్లకుండా తనని తీసుకుని వారి కోసం అరేంజ్ చేసిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు నిషాని అభి. డాక్టర్ చెక్ చేసి నిషా ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేశారు. అభి సంతోషంతో థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి నిషా దగ్గరికి వచ్చి తన నుదుటిపైన ప్రేమగా ముద్దు పెట్టి థ్యాంక్స్ రా బంగారం అని అన్నాడు తనని తండ్రి చేస్తున్న ఆనందంలో. నిషా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయి తన కడుపు పైన ప్రేమగా తడుముకుంది. నిషాని జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చి, ఇకపై నువ్వు ఏ పని చేయకు, అన్ని పనులు నేనే చేస్తానని చెప్పాడు అభి. ఆ ప్రేమ స్పర్శకి నిషాకి ఆనందంలో కన్నీళ్లు వచ్చాయి. అభిని నడుము చుట్టూ చేతులు వేసి చుట్టేసి అతని కడుపులో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఇన్నాళ్ళు తన మనసులో కూడుకున్న బాధని కన్నీళ్ల రూపంలో బయటపెట్టింది. నిషా ఏడవడం చూసిన అభికి అర్థమైంది తను ఇన్నాళ్ళు ఎంత బాధను మనసులో దాచుకుందని. తన బాధంతా తగ్గే వరకు ఏడవనిచ్చి వెన్ను నిమురుతూ, ఇక ఏడిస్తే బిడ్డకు మంచిది కాదని తన మొహాన్ని చేతిలోకి తీసుకుని ఏడవకురా అంటూ తన బొటన వేలుతో కన్నీళ్లు తుడిచాడు. తన నుదుటిపై ముద్దు పెట్టుకుని గుండెలకి హత్తుకున్నాడు. సారీరా, నీ మీద అనవసర కోపం చూపించి బాధ పెట్టాను కదా, ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను, ఇక ఏడవకురా అన్నాడు.
నిషా కాస్త తేరుకొని కన్నీళ్లు ఆపుకుంటూ ఇక ఏడవను అని కళ్ళు తుడుచుకుంది. చిన్న నవ్వు నవ్వి వంట అభినయ్ చేశాడు. నిషా చెప్తుంటే ఎలాగోలా ప్లేట్లో ఫుడ్ తీసుకొచ్చి నిషాకి తనే తినిపించాడు ప్రేమగా. అభి చూపించే ప్రేమకి నిషా మురిసిపోతూ ఆనందంగా తింటూ అభికి కూడా తినిపించింది ప్రేమగా. ఇద్దరు అన్యోన్యంగా ఉండడం గమనించిన రాజశేఖర్ గారి స్నేహితుడు ఆయనకి చెప్పాడు. అంతేకాదు ఇప్పుడు ఆ ఇద్దరిలో చాలా మార్పు వచ్చిన విషయం కూడా చెప్పాడు. డాక్టర్ ద్వారా తెలుసుకున్న నిషా ప్రెగ్నెంట్ అనే విషయం కూడా చెప్పాడు. ఆ విషయం తెలియగానే రాజశేఖర్ గారి ఆశా గారికి పట్టరాని సంతోషం కలిగింది. ఆశా గారు, ఏమండి, ఈ విషయంలో నా కోడలు కష్టపడడం, ఎవరు పక్కన లేకుండా బాధపడడం ఎందుకండి? పదండి, మన ఇంటికి తీసుకొద్దాం. వాళ్ళు మారాలనే కదా మనకి ఎంత బాధగా ఉన్నా వాళ్ళని అక్కడ అలా కష్టం విలువ, మనుషుల విలువ తెలిసేలా బ్రతకమని ఉంచాం. ఇంకా అవసరం లేదు కదా, వాళ్ళలో మార్పు వచ్చింది కదా, తీసుకొచ్చేద్దామండి అంది ఆవిడ భర్తతో. నిజమే ఆశ, కానీ వారి మార్పు నిజమా కాదా నన్ను కూడా తెలుసుకొని అప్పుడు తీసుకొద్దాం. ఇన్ని రోజులు ఉన్నావు, ఇంకొన్ని రోజులు ఉండు అన్నారు ఆయన నచ్చజెప్తూ. సరే అంది ఆవిడ అయిష్టంగానే. మత్తుగా కళ్ళు తెరిచిన శ్రావణికి తన నడుము చుట్టుకొని హత్తుకొని మత్తుగా నిద్రపోతున్న చంటిని చూసి నవ్వుతూ, చంటి నుదుటిన వెంట్రుకలను వేలతో పైకి దువ్వుతూ, చూడ్డానికి సైలెంట్గా కనపడతారు కానీ మీరు ఇంత అల్లరోడని ఎవరూ అనుకోరో తెలుసా అంది మురిపెంగా చూస్తూ. నా ప్రేమ అల్లరంతా నీ దగ్గర మాత్రమే చూపిస్తా బంగారం అన్నాడు ప్రేమగా ఇంకా దగ్గరికి హత్తుకుంటూ. మెలకువగానే ఉన్నారా అంది నవ్వుతూ. నువ్వు కదలగానే మెలకు వచ్చిందిరా అంటూ శ్రావణి బుగ్గల్ని పెదాలతో రాస్తూ ఇంకోసారి బంగారం అన్నాడు తనని మీదికి లాక్కుంటూ అల్లరిగా. పోండి, నైట్ అంతా నిద్రపోనివ్వలేదు మళ్ళీనా అంటూ సిగ్గుపడింది శ్రావణి. అలా వారం రోజులు ఆనందంగా ఏకాంతమైన ప్రేమ విహారం ముగించుకొని వచ్చారు ఇద్దరు బెంగళూరుకి. కృష్ణ కొత్త కంపెనీ కోసం చాలా ఎక్కువ టైం బయటనే ఉండడంతో బుజ్జితో టైం స్పెండ్ చేయడం కుదరదు. బుజ్జి కూడా కృష్ణ కష్టాన్ని చూసి అర్థం చేసుకుని పాపని బాబుని చూసుకుంటూ టైంకి అందరికీ అన్నీ సమకూరుస్తూ పర్ఫెక్ట్ ఇల్లాలుగా మారిపోయింది. శ్రావణి కూడా బుజ్జితో కలిసి పిల్లల్ని చూసుకుంటూ చంటితో ఆనందంగా జీవితం కొనసాగిస్తుంది. చంటి తన బిజినెస్ అంతా విహారీకి ఇచ్చేశాడు. కృష్ణతో కలిసి బిజినెస్ చేయడం వల్ల అది ఇది రెండూ చేయడం కుదరదని. అలా అంతా సెట్ అయిపోయాక ఒక మంచి రోజు కంపెనీ ఓపెనింగ్ పెట్టుకున్నారు. దానికి వారం టైం ఉండడంతో చాలా రోజులుగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కుదరలేదని, కంపెనీ స్టార్ట్ చేశాక దాని దేశలో పడితే అసలు టైం ఉండదని, ఆ వీక్ ఎటైనా వెళ్ళాలని అందరూ ఎంజాయ్ చేద్దామని ప్లాన్ చేస్తాడు కృష్ణ. చంటి కూడా వెళ్దామనడంతో జోగ్ వాటర్ ఫాల్స్కి ప్లాన్ చేసుకున్నారు. అక్కడ అకామిడేషన్ అంతా సెట్ చేసుకుని బయలుదేరి వెళ్లారు. చాలా రోజుల తర్వాత కృష్ణకి రిలీఫ్ దొరికింది. బుజ్జిని క్షణం కూడా విడిచిపెట్టకుండా ఇన్నాళ్ళు తన మిస్ అయిన ప్రేమనంతా పంచాడు కృష్ణ. పాప నిద్రపోతుంటే బుజ్జి స్నానం చేయడానికి వెళ్ళింది. తను చీర కట్టుకుని బయటకు వచ్చేసరికి బెడ్ మీద పడుకొని బుజ్జి కోసమే చూస్తున్న కృష్ణకి తను అలా రావడంతో కొంటిగా నవ్వుతూ లేచి బుజ్జిని అమాంతం చేతులతో హత్తుకున్నాడు. కృష్ణ, వదులు, చీర కట్టుకోవాలి అంది చీరను కుండెలికి అదుముకుంటూ. కట్టినా మళ్ళీ విప్పేసేదే కదా బుజ్జోడా అన్నాడు కన్ను కొడుతూ అల్లరిగా. చాలా రోజుల తర్వాత వారికి ఏకాంత సమయం దొరకడంతో ఏ టెన్షన్ లేకుండా ఒకరి మీద ఒకరు తన ప్రేమనంతా చూపించుకుంటూ ఆ రాత్రిని అందమైన వెన్నెల రాత్రిగా రతి మన్మధులుగా మారి సరస సల్లాపాలతో తెల్లవార్లు సంతోషంగా గడిపారు. చంటి రూమ్లోకి రాగానే శ్రావణి బాబుని భుజాన వేసుకుని అటు ఇటు తిరుగుతూ జోకొడుతుంది. ఏంటి మా బాబు నిద్రపోలేదా ఇంకా అంటూ వచ్చాడు లోపలికి. లేదండి, ప్లేస్ చేంజ్ అయిందనో ఏమో కళ్ళు నలుపుతున్నాడు కానీ నిద్రపోవడం లేదు అంది శ్రావణి. అవునా, ఏది ఇటివ్వు, నేను పడుకోబెడతా అంటూ బాబుని తీసుకుని తన భుజంపై వేసుకుని వీపుని మెత్తగా తడుతూ ఉంటే వాడు కాసేపటికి నిద్రపోయాడు హాయిగా. అరే, మీ దగ్గర ఏదో మ్యాజిక్ ఉందండి, గంట నుండి నేను నిద్రపట్టలేకపోయానే, మీరు 5 నిమిషాలు నిద్ర పెట్టేశారే అంది సంభ్రమాశ్చర్యాలతో శ్రావణి. ఏమీ లేదురా, వాడికి భయం వేసి ఉంటుంది, అందుకే నిద్రపోకుండా ఉన్నాడు. నా దగ్గర సెక్యూర్గా అనిపించి నిద్రపోయాడు. వాడికి తండ్రి స్పర్శతో ధైర్యం వచ్చిందేమో అని నవ్వాడు చంటి. నాకులాగే మీ అబ్బాయికి కూడా మీరు పక్కనుంటే బోలెడు ధైర్యం అన్నమాట అంది చమత్కారంగా నవ్వుతూ. అలాగే అనుకో అంటూ శ్రావణిని కౌగిల్లో బంధించి ఇలాగే దగ్గరగా ఉండు మరి ఆ ధైర్యం కోసం అన్నాడు కవ్విస్తూ. ఎప్పుడూ మీలోనేగా ఉంటాను, ప్రత్యేకంగా ఉండాలా ఏంటి అంది చంటి గుండెల మీద ముద్దు పెడుతూ. 4 రోజులు అక్కడ చూడాల్సిన ప్రదేశాలన్నీ చూసి తిరిగి బెంగళూరు చేరారు 2 జంటలు ఆనందంగా. అనుకున్న రోజున కొందరు ముఖ్యమైన వారితో కంపెనీ ఓపెనింగ్ చేశాడు కృష్ణ. అందరూ బుజ్జి చేతే దీపం వెలిగించి కంపెనీ ప్రారంభించాలని పట్టుబట్టి తన చేతనే చేయించారు. ఆ కార్యక్రమానికి వచ్చిన ముఖ్యమైన అతిథి రాజశేఖర్ గారు, ఆయన భార్య ఆశా గారు. 4 గౌరవంగా వాళ్ళని రిసీవ్ చేసుకుని మర్యాదలు చేశారు.
అంతా అయిపోయిన తర్వాత రాజశేఖర్ గారు కాస్త పక్కకు తీసుకొచ్చి కృష్ణ చేతుల్ని పట్టుకొని క్షమాపణ చెప్పి ఇక మీకు ఏ ప్రాబ్లం రాదని అభి నిషాలు మారి లైఫ్లో మూవ్ ఆన్ అయ్యారని చెప్పారు. నిషా ప్రెగ్నెంట్ అని కూడా చెప్పారు. కృష్ణ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. బుజ్జి వైపు చూసి తను అందరితో ఆనందంగా నవ్వుతూ మాట్లాడుతుంటే కృష్ణ తృప్తిగా చూసుకున్నాడు. కృష్ణ ఫీలింగ్ అర్థమైన ఆయన, కృష్ణ నేను ఫ్యామిలీతో ఫారిన్ వెళ్దామని ప్లాన్ చేస్తున్నాను. ఇంకా నా భార్యకి కూడా చెప్పలేదు. నీకే ఫస్ట్ చెప్తున్నా. అలాగే బెంగళూరు బ్రాంచ్కి సంబంధించిన అన్ని ప్రాజెక్ట్స్ మీకే ఫార్వర్డ్ చేస్తాను. ఆ వర్క్కి సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ నీకే హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. మీ కంపెనీకి నేనే ఫస్ట్ క్లయింట్ని అని నవ్వారు ఆయన. కృష్ణ కృతజ్ఞతగా ఆయన చేతులను పట్టుకుని మీరు నాకు ఎప్పుడూ సపోర్ట్గానే ఉన్నారు సార్. ఎంతంటే కన్న కొడుకు కంటే నా మాటకే ఎక్కువ విలువ ఇచ్చారు. మీ అభిమానానికి నేను ఏం చేసినా రుణం తెచ్చుకోలేను అన్నాడు కృష్ణ ఎమోషనల్ అవుతూ. కృష్ణ భుజం తడుతూ రుణం కాదు కృష్ణ, బాధ్యత. నీ మంచితనం, నీ టాలెంట్తో నన్ను నా కంపెనీని ఎంతో ముందుకు తీసుకుని వచ్చావు. అందుకు నా వంతు ఏదో చిన్న చేయుత, అంతకు మించి ఏమీ లేదు అన్నారాయన. అది మీ మంచితనం సార్, చేసిన సాయాన్ని కూడా చెప్పుకోరు అని నవ్వాడు కృష్ణ. అభి నిషాలని తీసుకుని రావడానికి వాళ్ళ దగ్గరికి వెళ్లారు రాజశేఖర్ దంపతులు. అభి నిషాకి భోజనం తినిపిస్తూ తను తినేసి మెడిసిన్ బాక్స్ ఎత్తుకోగానే నిషా మొహమంతా అదోలా పెట్టుకొని బావా అంది కారంగా. అభి సీరియస్గా ఒక లుక్ ఇచ్చి నీ పప్పులు నా దగ్గర ఉడకవు, నోరు మూసుకుని మెడిసిన్ వేసుకో, లేదంటే బలవంతంగా వేసేస్తా, అంతేకాని వదలను అన్నాడు. నిషా అలకగా మూతి ముడుచుకుంది. అభి అది చూసి నవ్వుతూ నిషా పక్కన కూర్చొని తన మొహాన్ని చేతిలోకి తీసుకుని నువ్వు కొంచెం వీక్గా ఉన్నావంటరా, కొన్ని రోజులు అంతే, ఆ తర్వాత ఏవీ వద్దు. ఇప్పుడు నువ్వు మెడిసిన్ వేసుకుని మంచి ఫుడ్ తీసుకోకపోతే మన బేబీ గ్రోత్ ఆగిపోతుంది. మన బేబీ హెల్తీగా ఉండద్దా అన్నాడు అనునయంగా. మన బేబీ చాలా అందంగా ఆరోగ్యంగా ఉండాలి అంది. అయితే నేను చెప్పినట్టు చెయ్యి అంటూ తనతో మెడిసిన్ మింగించి వాటర్ తాగించాడు. నిషా పక్కన కూర్చున్న అభికి గుమ్మం దగ్గర ఎవరో ఉన్నట్టు అనిపించి చూడగా వారిని ఆనంద బాష్పాలతో చూస్తున్న కన్న తల్లిదండ్రులు చూడగానే అభి ఆనందంతో లేచి నిలబడ్డాడు. నిషాకి చాలా రోజుల తర్వాత నా అన్న వాళ్ళు కనపడి ఏడుపు వచ్చేసింది. ఆశగారు ఇద్దరి దగ్గరికి వెళ్ళి ఇద్దరిని చెరోవైపు పట్టుకొని ఏడుస్తూ ముద్దు చేస్తూ తనివి తీరా కొడుకు కోడల్ని తడిమి ముద్దు పెట్టుకుని కన్నీటి పరత్యం అయ్యారు. నిషా కడుపుని నిమురుతూ చాలా సంతోషంగా అంది. బంగారం, నా ఇంటి వారసుడు రాబోతున్నాడు అంది ఆవిడ సంబరంగా. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.